మెగా5 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అనకాపల్లి పరవాడ మండలం జేఎన్ ఫార్మాసిటీ బిఎస్ లైఫ్ సైన్సెస్ ఫార్మా పరిశ్రమపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం పరిశ్రమ నుండి వ్యర్థ రచనానికి జనాలు భారీ ఎత్తున పైప్ లైన్ పగిలి లీక్ అవడంతో తీవ్రమైన కాలుష్యం కారణమైన యాజమాన్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని కనిశెట్టి డిమాండ్ చేశారు. చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం వెదజల్లడానికి కారణం అవుతున్నాడు. ఈ పరిశ్రమ యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించకుండా ఫార్మా పరిశ్రమల్లో వ్యర్థ రసాయనిక జలాలు కానీ వాళ్ళు వాడినటువంటి జలాలు కానీ ఏ జలాలు కూడా బయటికి రావడానికి లేదు. కానీ ఈరోజు పైపుల ద్వారా సిటిపికి వెళ్ళవలసినటువంటి పైపుల ద్వారా వ్యర్థ రసాయనాలు భారీ ఎత్తున రావడం కాలువల్లోకి కూడా వదిలేశారు. దీన్ని పూర్తిగా చూసినట్లయితే పూర్తిగా పరిశ్రమ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించడం, దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇప్పుడే మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వెంటనే నోటీసులు ఇవ్వాలి. ఈ రకంగా వదిలేయడం వల్ల ఈ జలాలు అనేటువంటివి ఏదైతే సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇటు తానం కానీ తాడి కానీ ఇటు ముల్లడిగడ్డ ప్రధానంగా పరవాడలో ఉన్నటువంటి ముల్లడిగడ్డ కాలుష్య కుంపటిగా మారడానికి ఈ పరిశ్రమలో వదులుతున్నటువంటి వ్యర్థ రసాయన జలాలే. దీనివల్ల కాలువలు కూడా ఈ జలాలు వెళ్ళిపోయి ఈ విధంగా భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి ఫార్మా పరిశ్రమల యాజమాన్యాల మీద ఇంకో వదిలి రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఈ పరిశ్రమ యాజమాన్యం మీద వెంటనే ప్రాసిక్యూట్ చేయండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలనేసి అనకాపల్లి సిఐటియు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద జిల్లా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేయబోతున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.